ఓకే, ఇక్కడ చూడండి, నేను టేబుల్ క్రియేట్ చేశాను. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద టేబుల్? ఎంప్లాయీ. ఎంప్లాయీ. ఇందులో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఎంప్లాయీ, నేమ్, డిపార్ట్మెంట్, రైట్. ఇందులో ఏదో 3 rows ఎంటర్ చేశాను. ఏమిటి? 001. యాక్చువల్ గా మీరు ఇక్కడ రన్ చేస్తే ఈ ఓన్ గెట్ 001 వస్తుంది. ఓకే, ఇది నంబర్ అంటే నంబర్ లో ముందరుండి జీరోస్ కి వాల్యూ లేదు, లీడింగ్ జీరోస్ కి వాల్యూ లేదు. ఓకే, సో మీరు ఇలా 1 ఇచ్చిన, ఓకే, ఆ జీరో ముందర ఎన్ని జీరోలు ఇచ్చినా మనకు అవుట్పుట్ లో ఎలా వచ్చింది? స్ట్రింగ్ కింద ఇస్తే మటుకు, ఐ మీన్ టెక్స్ట్ కింద ఇస్తే, వేర్ గార్ కానీ క్యార్ కానీ టెక్స్ట్ కింద ఇస్తే మీకు ఆ జీరోస్ వస్తాయి. ఓకే, ఇది ఒకటి చూడండి. ఇప్పుడు నాకు ఇందులో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఎంప్లాయీ, నేము, డిఈపిటి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఏమొస్తాయి వాల్యూస్? ఎంప్లాయీ నేమ్ డిపిటి. వెరీ గుడ్. ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిఈపిటి 3 వచ్చినాయా లేదా? సపోజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి అండ్ నేమ్, ఆ 2 కావాలి. అప్పుడు ఎలా? సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ వెయిట్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్ నేమ్ ఫ్రమ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీస్. ఓకే, దీన్ని ప్రొజెక్షన్ అంటారు. ఈ ఆపరేషన్ ని ఏమని చెప్తారు? ప్రొజెక్షన్. ప్రొజెక్షన్, నాట్ ప్రొజెక్ట్. ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే వెర్టికల్ సబ్సెట్ ఆఫ్ ఎ రిలేషన్ ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ ప్రొజెక్షన్, రైట్. ఇందులో మనకి ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, తర్వాత నేము, డిపార్ట్మెంట్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు నాకు మీ పేరేమిటి? సాయియా? సాయి. ఇప్పుడు నాకు ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ 2 కావాలి. అప్పుడు ఎలా రాద్దాం? సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఈ 2 వచ్చిందా లేదా? ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ సేల్స్ లో ఉన్నది కావాలి. అప్పుడు ఎలా? సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు. ఇక్కడ అవుట్పుట్ రాదు. ఎందుకు రాదో చెప్పండి. ఓహో, ఇక్కడ వచ్చేస్తుంది కానీ యాక్చువల్ గా రాకూడదు. ఇక్కడ సేల్స్ ఎలా ఉంది? ఎస్ ఎలా ఉంది? ఇక్కడ స్మాల్. ఇక్కడ ఇచ్చింది ఎలా ఉంది? క్యాపిటల్. యాక్చువల్ గా రాకూడదు. ఇక్కడ వచ్చేస్తుంది కానీ రాకూడదు. మనం చెక్ చేయాలంటే అప్పర్ అనే ఫంక్షన్ వాడి ఇక్కడ నేమ్ సేల్స్ లో ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్. ఇప్పుడు నాకు వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ ఎంప్లాయీ ఐడి గైడ్ నేమ్ ఏముంది? క్లార్క్ అని ఉంది. సాయి కింద మార్చాలి. ఎలా? అండ్ ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్లో నుంచి మార్చాలా? ఎస్. అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సెట్ నేమ్ ఈక్వల్స్ టు సాయి. అంటే అందరికీ మారిపోతాయి ఇలా వదిలేస్తే. ఓకే, వేర్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు. ఇది అర్థమైందా? ఇది అప్డేట్ చేసేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఇది ఎంప్లాయీ, ఓహో స్పెల్లింగ్. ఇప్పుడు అయిన తర్వాత నాకు డేటా కావాలి కదా, మళ్ళీ ఏం చెప్పాలి? స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఈ ముందర వాల్యూస్, ఇది అప్డేటెడ్ వాల్యూ. ఇది అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు టేబుల్ నేమ్ అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాం కదా ఎంప్లాయీ. ఇది ఇక్కడ ఇష్యూ ఏం కాదు. ఇక్కడ టేబుల్ నేమ్ ఇక్కడ ఇష్యూ కాదు. మనకి జనరల్ గా వాల్యూస్ మాత్రమే వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే ఓకే. ఇప్పుడు నాకు
ఈ త్రీది అవా అని ఉంది. ఓకే, Hmm. ఏదో Hmm. సురేష్ కింద మార్చాలి. అప్పుడు ఎలా? Select update employee set name equal to Suresh, where employee వెయిట్ ID వెయిట్ equal to వెయిట్ వెయిట్ three. వెయిట్ 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 గణేష్ అని పెడదాం. ఓకే, గణేష్ Employee గణేష్ ID వేర్ ఎంప్లాయిడ్ ఈక్వల్స్ టు ఎంప్లాయ్ ఐడి 3. ఎంత పడుతుంది? 3. అర్థమైందా? Hmm. ఇది బిఫోర్ అప్డేషన్, ఆఫ్టర్ అప్డేషన్. Okay. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు నేను అర్థం. యూనిక్ గా ఉండాలి, అది ప్రైమరీకి. దానికి ప్రైమరీకి, ఫారెన్ కి, క్యాండిడేట్ కి, సూపర్ కి అవి నేను రేపు మాట మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకే, ఇది అర్థమైందా? Hmm. నెక్స్ట్ అప్డేట్, అప్డేట్ సెట్. మనం వదిలేస్తే అన్ని పేర్లు మారిపోతాయి. ఓకే, ఇక్కడ కండిషన్ ఇవ్వకపోతే అందరికీ మారిపోతాయి. నెక్స్ట్ డిలీట్ చూద్దాం. ఏమిటి డిలీట్? నాకు ఎంప్లాయ్ జనరల్ గా డిలీట్ చేసేటప్పుడు కీతో డిలీట్ చేయడం సేఫ్. ఓకే, నాకు ఎంప్లాయ్ నెంబర్ 3 కడితే డిలీట్ చేయాలి. ఎలా చేయాలి? డిలీట్ ఫ్రమ్ An employee అన్ని where పోతాయి. employee ID equal to 3. 3 పోయిందా లేదా? Hmm. ఓకే, ఇది డిలీట్. ఇప్పుడు నాకు 2 డిలీట్ చేయాలి. అప్పుడు ఎలా రాద్దాం? Where employee ID equal to 2 marks. వెరీ గుడ్. ఇక్కడ 2 పోయిందా లేదా? ఇది Hmm. డిలీట్ కమాండ్. ఏ కమాండ్ ఇది? Delete. డిలీట్. ఓకే, తర్వాత అప్డేట్, డిలీట్. ఇప్పుడు ట్రంకేట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్? And right. ట్రంకేట్. Truncate. Okay. ఏమైనా Same on okay. అన్ని డిలీట్ అవుతాయి. Okay. టేబుల్ స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది. అర్థమైందా? Hmm. ఏమిటి తేడా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్? Table structure మాత్రం డిలీట్ అన్నప్పుడు ఏమవుతాయి? పర్టికులర్ ఇచ్చిన వాల్యూ డిలీట్ అవుతాయి. ట్రంకేట్ అన్నప్పుడు ఆల్ టపుల్స్ విల్ బి డిలీటెడ్. Okay. ఏ కమాండ్ అది? ట్రంకేట్. Truncate. ఓకే, డిలీట్ అన్నప్పుడు డిలీట్ అని చెప్పి మనం ప్రిడికేట్ కండిషన్ ఇది చెప్పకపోతే ఏమవుతాయి? అన్ని టపుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకే, దేనికి డిలీట్. ట్రంకేట్ అంటే ఏమవుతుంది? అన్ని డిలీట్ అయిపోతాయి. అర్థమైందా? డిలీట్ అన్నప్పుడు కండిషన్ చెప్పొచ్చు. ట్రంకేట్ అన్నప్పుడు వి కాంట్ స్పెసిఫై ఎనీ కండిషన్ చెప్పలేము. ఆల్ ద టపుల్స్ విల్ బి ట్రంకేట్ ఇచ్చినప్పుడు కండిషన్ ఎర్రర్ వస్తుంది. ఇవ్వకూడదు. ఓకే, ట్రంకేట్ అన్నప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద టేబుల్ నేమ్ ఆర్ రిలేషన్ నేమ్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, వీ కాంట్ స్పెసిఫై ద కండిషన్. కండిషన్ దేనికి చెప్పొచ్చు? డిలీట్, నాట్ ఫర్ ట్రంకేట్. ఓకే, దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్. నేను ఒక చిన్న టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ టేబుల్ ఏమున్న వాల్యూస్? ఎంప్లాయీ నెంబర్, సారీ ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఏమవుతాయి? డిపార్ట్మెంట్ శాలరీ ఇప్పుడు తెలియదు. 10,000 ముందర. Yeah.
ఇది కరెక్టే కదా. సరే, ఫ్యాన్ నెంబర్ కామా పెట్టాలా? ఇది సరిపోతుంది. ఇక్కడ సెమికోలన్ ఉంది. ఇది అర్థమైంది. లాస్ట్ అట్రిబ్యూట్ కి కామా కానీ సెమికోలన్ కానీ పెట్టకూడదు. ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్? ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ. ఇప్పుడు నాకు శాలరీ కాలం ఎంప్లాయీ ఐడి శాలరీ కావాలి. ఎలా? సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు సెలెక్ట్ ఎలా వస్తుంది? అన్ని శాలరీస్ యాడ్ అయ్యి వస్తాయి. ఇది డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? అట్రిబ్యూట్, సారీ, అగ్రిగేట్ ఫంక్షన్. ఏమొచ్చింది మనకి? సమ్ వచ్చింది. మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం, మినిమం కావాలంటే మినిమం, ఎంఐఎన్. యావరేజ్ కావాలంటే ఏది? యావరేజ్ వచ్చిందా లేదా? కౌంట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్? కౌంట్. ఎన్నోనే వాల్యూస్ వస్తాయి. ఓకే, సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, ఇన్ను. ఇంకోటి ఉన్నాయి రెండు ఫంక్షన్స్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. STDDE అనుకుంటున్నాను, స్టాండర్డ్ డీవియేషన్. ఎస్, వేరియన్స్ కి అర్థమైందా? వీటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఏమున్నాయి? సాయి, సమ్ చెప్పాలి, యావరేజ్, కౌంట్, యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, మినిమం, స్టాండర్డ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ కి ఎలా రాయాలి? STDDEV. వేరియన్స్ కి ఏం రావాలి? వేరియన్స్. వేరియన్స్. ఇది అర్థమైందా? స్టాండర్డ్ డీవియేషన్ STDEV. STDDEV అని అనుకుంటున్నాను. STDEV. ఓకే, ఒక్క నిమిషం, చెక్ ఇట్. ఎస్, STDDEV. ఓకే, ఇది స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్ అయితే వేరియన్స్ మొత్తం. అంతే. ఓకే, అది ఎక్సెల్ అయితే VAR అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను. నాకు శాలరీ ఇక్కడ సెలెక్ట్, ఒకసారి అన్ని కావాలంటే ఎలా చెప్పాలని నేను? సెలెక్ట్, సెలెక్ట్ స్టార్, సారీ, ఈ అంపర్ వచ్చేది. ఓకే, ఇప్పుడు నాకు 5,000 6,000 దాటి ఉన్న ఎంప్లాయీస్ డేటా కావాలి. అప్పుడు ఎలా రాద్దాం? స్టార్ ఫ్రమ్ వేర్ ఎన్ని వస్తాయి? ఒకటి. ఓకే, ఇప్పుడు 5,000, అదే 6,000 కి 20,000 కి మధ్యలో ఉన్నాయి కావాలి. అప్పుడు ఎలా రాయాలి? శాలరీ 5,000కి క్వశ్చన్ ఏంటి సార్? అదే కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6,000 అండ్ శాల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000. ఇలా కన్నా ఏది రాస్తే బెటర్? శాల్ బిట్వీన్
అర్థమైందా? ఇది ఎప్పుడు కూడా రేంజ్ ఉన్నప్పుడు ఏది వాడుకుంటే బెటర్. బిట్వీన్ ఇప్పుడు నాకు ఇంకోటి కావాలి, ఇంకో 2 రికార్డులు ఎంటర్ చేద్దాం సాయి. నేను నేమ్స్ పట్టించుకోవట్లేదు. ఓకే. ఓయ్, ఒక్క నిమిషం సాయి. ఓకే. ఇక్కడ శాలరీ మారుద్దాం. ఓకే. ఏదో ఇక్కడ 30K సాయి, 30,000. ఓకే. 40,000 నేను 50,000 పెట్టాను. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూస్ వస్తాయి? ఓకే. నాకు శాలరీ కండిషన్ జాగ్రత్తగా విను. శాలరీ 5,000, 10,000, 50,000 ఉన్న వాల్యూస్ కావాలి. ఓన్లీ ఆ పర్టికులర్ 3 అనా? ఎస్. ఎలా రాస్తా క్వరీ? సెలెక్ట్ ఒక్క నిమిషం. చెప్పు. స్టార్ ఎంప్లాయీ వేర్ salary equal to 5,000 and 10,000. ఇక్కడ ఏం రాస్తావు? అండ్ ఎలా రాస్తావు? ఎప్పుడు కూడా అండ్ ఎప్పుడు ఎలా రాయాలి? ఎన్నైతే కండిషన్స్ ఉన్నాయో అన్ని ట్రూ అవుతున్నప్పుడు అండ్. ఓకే. మళ్ళీ salary equal to 10,000 or salary equal to 50,000. ఇది అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ అలా అక్కర్లేకుండా ఏం చేయొచ్చు? సాల్ 5,000 ఇందాక అని చెప్పాం 10,000, 50,000. ఇది వాడతాం. ఓకే. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అతమాటు 6 తోటి రాయడం వేస్టే కదా. అటువంటిప్పుడు ఏ ఆపరేటర్ వాడతాం? అర్థమైందా? దేనికి ఇది? ఇన్ని పర్పస్ అది. ఓకే. సెట్ ఆఫ్ అగ్రిగేషన్ అండ్ ఆర్ నాట్ తెలుసా తెలీదా? తెలియదు, ఒకసారి చెప్పండి. చెప్తా. అర్థం అవ్వదు ఇమీడియట్ గా అడుగుతా సాయి. ఓకే. ఓకే. ఏమొచ్చినాయి మనకి? అన్నీ వచ్చినాయి కదా. ఓకే. ఇప్పుడు నాకు నేమ్ గణేష్ అని అవ్వాలి, శాలరీ 5,000 దాటాను, సరే 10,000 అయినా దాటి ఉండాలి. ఎలా? నేమ్ గణేష్. ఇద్దరు గణేష్లు పెడదాం. ఆయన నేమ్ గణేష్ అని అవ్వాలి,
శాలరీ ఓకే. ఎంత ఉండాలి? 10,000 అయినా దాటి ఉండాలి. ఎలా రాస్తాం? వేర్ నేమ్ ఈక్వల్ టు గణేష్ ఆర్ అది salary ఆర్ is greater than 10,000. అది ఆర్ అన్నప్పుడు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చారు. Hmm. ఐదర్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ. Okay. అర్థమైందా? Hmm. అండ్ అన్నప్పుడు రెండు వస్తాయి. salary equal 10. ఎన్ని వచ్చినాయి? రెండు 37. అర్థమైందా? Hmm. ఇది అండకి ఆర్కి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఏమవుతుందో చెప్పు. జనరల్గా ఇది ఈ టైప్ ఆఫ్ రాయటం ప్రెఫరబుల్ కాదు. Hmm. దీని అర్థం ఏమిటి? salary not greater than అంటే 40,000. సారీ ఒక్క నిమిషం చెక్ చేయాలి. నాట్ నాట్ ముందర రాయాలి. ఓకే ఇది ఏమైంది చెప్పు. 40,000. 40,000 కంటే ఎక్కువ కానీ ఎక్కువ వస్తాయి. ఉండేది. ఓకే. ఎక్కువ కానీ వస్తాయి. కొంచెం మారుతూ వస్తాయి. అంటే దీని అర్థం ఏమిటి? 20,000 కింద ఉండేటివి మనకి కావాల్సిన మళ్ళీ చెప్పు ఒకసారి. శాలరీ 20,000. చూడే గ్రేటర్ దాన్ కాదు అంటే అర్థం ఏమిటి? లెస్ దాన్ అని. తప్పు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. లెస్ దాన్ ఆర్ ఓకే అంటే దీనికి ఈక్వల్ అంటే ఏమిటన్నమాట? సాల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000. సేమ్ వచ్చిందా లేదా? ఎప్పుడు కండిషన్ దగ్గర కంగారు పడకూడదు. ఓకే ఓకే. రెండిట్లోనూ ఇప్పుడు రెండు క్వాంటిటీస్ ఉన్నాయనుకో, ఇలా ఏ బి ఉన్నాయనుకో, ఏముండొచ్చు? గ్రేటర్ దాన్ ఉండొచ్చు. ఈ రెండిటికి తేడా ఏంటి? బి ఈక్వల్ అయినా ఉండొచ్చు లేదా బి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇది స్ట్రిక్ట్ గ్రేటర్ దాన్, ఇది ఈక్వల్. ఇది ఏమిటి? లెస్ దాన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి, బి ఏ నాట్ ఈక్వల్స్ టు. టు బి. అర్థమైందా? ఇది దేనికి ఇది? ఈ ఆపరేటర్స్, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. వీటిని ఏమంటాం? రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏమిటి లాజికల్ ఆపరేటర్స్? అండ్ ఒకటి అండ్ బిట్వీన్ ఆర్ నాట్. ఏంటి? అండ్ ఆర్ నాట్. బిట్వీన్ ఒకటి వాడచ్చు, ఇన్నోటి వాడచ్చు. ఓకే అవి కూడా లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అను. ఓకే దానికి పేరు కరెక్షన్గా ఉంటుంది. బిట్వీన్ కి బిట్వీన్ ఆపరేటర్ అంటాం అంతే. ఓకే ఇది లాజికల్ ఆపరేటర్ అను. ఓకే ఇన్ అనేది మెంబర్షిప్ ఆపరేటర్ అంటారు. ఇన్ అనేది ఏమంటే మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్. సో అండ్ ఆర్ నాట్ గ్రేటర్. ఇది అయింది కదా. ఇక్కడ అన్ని కొన్ని చెప్పుకోవచ్చు. ఏమైనా ఇవి అప్పల్లోకి వచ్చినాయా లేదా? ఓకే. తర్వాత ఈ వీడియో చూసి ఇవన్నీ ఒక 2-3 సార్లు సాయి. ఓకే. లోయర్ అంటే ఏమవుతాయి? అన్ని యూనిట్ క్యాప్ అంటే యూనిట్ క్యాప్ మాత్రమే క్యాప్. అదే చేయాలి. అదే మరి లేదు ఇందులో.
లెంత్ అనే ఫంక్షన్ ఉంది. ఏంటి ఈ చూడండి లెంత్ వస్తుంది. ఓకే, తర్వాత లిమిట్గా లోపల ఇందులో లేదనుకుంటాను. అలా వచ్చినాయి వాల్యూస్ ఇవి. అన్నీ వచ్చి టేబుల్. నాకు శాలరీ అసెండింగ్ ఆర్డర్ లో కావాలి. అలా వచ్చింది. శాలరీ అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ కావాలంట డిఈఎస్ ఓకే. వచ్చిందా లేదా? నాకు నేమ్ వైజ్ కావాలి. ఎలా చెప్తాం? అంటే ఆర్డర్ బై నేమ్ ఏ ఆర్డర్ లో వచ్చినాయి? అసెండింగ్ నేమ్ ఆర్డర్ లో వచ్చినాయా లేదా? డిసెండింగ్ ఆర్డర్ లో కావాలి. అప్పుడు ఎలా రాస్తాం? వచ్చిందా లేదా? ఓకే. ఇది ఆర్డర్ బై క్లాస్. ఏ క్లాస్? ఆర్డర్ బై క్లాస్. మనం బై డిఫాల్ట్ అసెండింగ్ అని చెప్పక్కర్లేదు. ఓకే, ఏఎస్సి అంటే అసెండింగ్, డిఎస్సి అంటే అర్థమైందా? ఏఎస్సి చెప్పక్కర్లేదు. బై డిఫాల్ట్ మనకి ఏ ఆర్డర్ లో వస్తాయి? అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. గ్రూప్ బై. ఇప్పుడు డేటా టైప్స్ ఒకటి చెప్పాలి. ఓకే, డేటా టైప్స్ ఇప్పుడు అండార్ నాట్ అర్థమైందా? వేరే అర్థమైందా? ఒకసారి చెప్పు. ఇక్కడ గణేష్ అన్నారు కదా. ఇప్పుడు నాకు చూడే నేమ్ ఒకటి కావాలి. ఎలా? సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయర్. సరే, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్. ఏ ఆర్డర్లో వచ్చినాయి? వచ్చినాయా లేదా? ఇప్పుడు డూప్లికేట్స్ వచ్చినాయా లేదా? ఇప్పుడు డిస్టింక్ట్ నేమ్ అన్నాం అనుకో, అప్పుడు ఎలా వస్తాయి సాయి? డూప్లికేట్స్ వచ్చినాయా? వచ్చినాయా? సప్రెస్ అవుతాయి. రాలేదు. ఎప్పుడు? డిస్టింక్ట్. అర్థమైందా? డిస్టింక్ట్ క్లాస్ కాదు, ఫంక్షన్. ఓకే. ఓకే, ఇది డిస్టింక్ట్. డేటా టైప్స్ చెప్పాలి, వైల్డ్ కార్డ్స్ చెప్పాలి. ఇది అర్థమైందా? ఇవాళ చెప్పని ఈ ఒకసారి ప్రాక్టీస్ రేపు స్టార్ట్ చేస్తాను. రేపు డేటా టైప్స్ నుంచి వెళ్ళి కొంచెం ముందరికి వెళ్తాం. ఓకే. ఫాలో అవుతున్నారు కదా సాయి? ఫాలో అవుతున్నారు కదా? ఎక్కడ డౌట్ ఉన్నా ఇమీడియట్ గా రేపు